హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక పేరెంటింగ్ స్టోరీ చెప్పాలని ఉంది. కథ టైటిల్ ఏంటంటే అమ్మా అన్నీ చెప్పకమ్మా, అది టైటిల్. ఈ కథలో హీరోయిన్ రుమ. ఈ రుమకి చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది, బ్యాడ్ హ్యాబిట్. అదేంటంటే ఏది జరిగినా సరే, ఏది చూసినా సరే మనసులో ఏది పెట్టుకోదు, డౌన్లోడ్ చేసేస్తుంది, అందరికీ చెప్పేస్తుంది. ఇంట్లో అమ్మకి చెప్తుంది, నాన్నకి చెప్తుంది, అన్నకి చెప్తుంది, బడిలో క్లాస్మేట్స్కి చెప్తుంది, ఇంకా చుట్టుపక్కల ఉన్న ఆంటీలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పేస్తుంది. చెబితేనే కానీ నిద్ర పట్టదు సుమా మన రుమకి. ఈ హ్యాబిట్తోనే మన రుమ కాలేజీకి కూడా వెళ్ళింది, ఇంజనీరింగ్ చదువుకుంది. అక్కడ కూడా ఇంతేనండి. వాళ్ళందరూ అమ్మ బాబోయ్ రుమ వస్తోంది, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వస్తోంది, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వస్తోంది, ఏం తాజా వార్తలు ఉన్నాయో అని భయపడి పారిపోతూ ఉండేవారు. మన రుమ పెళ్లి చేసుకుంది, 2 పిల్లల తల్లి అయింది. కొడుకు పేరేమో కిరణ్, కూతురు పేరేమో కళ్యాణి. మరి ఈ హ్యాబిట్ నేను అన్నాను కదా, రుమతో పాటు పెరిగి 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 పెద్దదైంది. ఏం చేస్తూ ఉండేది, పిల్లలు కిందకి వెళ్ళగానే, బడికి పంపించగానే ఫ్రెండ్స్ ఉంటారుగా కాలనీలో, అందరికీ ఆ రోజు తన పిల్లలు ఏం చేశారో అన్నీ పూసగుచ్చినట్టు చెప్పేసేది. పైగా జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం ఇలా జరుగుతోంది. ఈ పిల్లలిద్దరు ఉన్నారు చూసారా, ఎవరు, కళ్యాణిను కిరణ్. కిరణ్ ఏమో 10th గ్రేడ్ చదువుతున్నాడు, కళ్యాణి ఏమో 5th గ్రేడ్ చదువుతోంది. వాళ్ళకి మరి ఫ్రెండ్స్ ఉంటారు కదా కింద, రోజు ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వాళ్ళు వెళ్తారు. ఎప్పట్లాగానే ఆ రోజు కూడా వెళ్ళారు ఆటకి. వెళ్ళి 2 నిమిషాలు అవ్వలేదు, దబ 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 తలుపులు బాధేస్తున్నారు. అమ్మా అమ్మా తలుపుతీ తలుపుతీ అని. పాపం మన రుమేమో వేడివేడిగా టీ కప్పు చేతులకు పట్టుకుని టీ తాగుదాం, రిలాక్స్ అవుదాం అనుకుంది. తలుపులు బాగుతున్నారు కదా, మరి వెళ్ళి తలుపు తీసింది. తీస్తుంటే కిరణ్ ఏం చేస్తున్నాడు, తిట్టిపోస్తున్నాడు కళ్యాణిని. అమ్మా దీని బుద్ధి చూడమ్మా, ఎంత బ్యాడ్ హ్యాబిట్ తెలుసా దీనికి, నేను లెక్కల్లో ఫెయిల్ అయ్యానని, నాకు 35 మార్కులు వచ్చాయని అందరికీ చెప్పిందమ్మా. ఆడుకునే చోట దీనికి అవసరం ఏంటమ్మా, దీనికి ఏం అవసరం, నాకు ఎన్ని మార్కులు వస్తే దీని ఎందుకు, ఫెయిల్ అయితే చెప్తారా అని వాడి బాధతో ఇంకా ఏడుస్తాడేమో అన్నట్టు. పాపం కిరణ్ మగపిల్లాడు కదా, ఏమైనా ఎడవలేక బాధని లోపల కక్కుకుంటూ లోపలే దించేసుకుంటూ ఆ కళ్యాణి 2 దెబ్బలు వేస్తూ కొట్టడం మొదలుపెట్టాడు. అదేమిట్రా, ఏం చెప్పిందిరా, అదే నేను ఫెయిల్ అయ్యానని చెప్తోంది, దాన్ని ఇవాళ చూడు, దాన్ని వదిలిపెట్టాను, నేను కొట్టేస్తాను అని కొట్టుకుంటూ లోపలికి వస్తున్నాడు. కళ్యాణ్ అంటోంది ఏడుస్తూ, ఆడపిల్ల కదండి, చిన్నది కదా, ఏడుపు మొదలెట్టింది. రాగం తీస్తూ, అమ్మా నేను చెప్పలేదమ్మా, ప్రామిస్ అమ్మా, నేను అస్సలు చెప్పలేదమ్మా, అన్నకి 35 వచ్చాయని నాకు తెలియని కూడా తెలియదమ్మా, ఆన్సర్ షీట్ దాచేసుకున్నాడమ్మా అన్నయ్య, నాకు తెలియదమ్మా, సారీ అని చెప్పినా వింటలేదమ్మా, కొడుతున్నాడమ్మా, నేను చెప్పలేదమ్మా అంటుంటే అప్పుడు స్ఫురించింది మన రుమకి. మీరెవరు చెప్పలేదులే, ఒరే కిరణ్ నేనే పొరపాటు చేశానురా. ఏం చేసావమ్మా నువ్వు, నేనే నీకు 35 వచ్చాయని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పానురా. 35 వచ్చాయని చెప్పావా, 100 వస్తే చెప్పుకుంటారు కానీ ఎవరన్నా 35 వస్తే చెప్పుకుంటారా అమ్మా, ఒకసారి ఫెయిల్ అయితే నువ్వు చెప్పకుండా ఉండాలి కానీ వెళ్ళి చెప్తావా అమ్మా అలాగా. అందరూ నన్ను ఆటకెడినప్పుడు ఏడిపించారు తెలుసా, నేను ఆడుకోవడానికి కదా వెళ్ళింది, నా మార్కులతో వీళ్ళకి ఏమిటి సంబంధం, అయినా కూడా ఒరే వీడు ఫెయిల్ అయ్యట్రా లెక్కల్లో, ఇక్కడ పెద్ద ఆడడానికి వచ్చేసాడు మనతో అని నన్ను వేళాకోళం చేశారమ్మా అనంగానే రుమ పాపం గతుక్కుమంది. లోపల ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటున్నటువంటి కిరణ్ కళ్యాణి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. తలుపు కొట్టి రవి అంది. ఏమైంది అని అతను తలుపు తీశాడు. రవి, నా పొరపాటు ఇప్పుడు నాకు తెలిసిపోయింది, నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది కదా, నువ్వు చెప్తూనే ఉన్నావు పాపం, అలా చెప్పకు రుమా, అలా చెప్పకూడదు రుమా, పిల్లల గురించి అన్ని విషయాలు అలా చెప్పుకోరు రమా, మనసులో పెట్టుకోవాలి అని చెప్పినా వినలేదు కదా రవి, ఇవాళ దానివల్ల అనర్థం జరిగింది. పాపం
మన కిరణ్కి అవమానం జరిగింది. వాడు ఏడుస్తున్నాడు. చెల్లెలు చెప్పిందేమో అని దాని మీద అపోహపడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి. ఫ్రెండ్స్ మధ్యలో అవమానమైంది. నా బ్యాడ్ హ్యాబిట్ ఇంత దూరం ఇంత హాని చేస్తుంది అని నేను అనుకోలేదు సుమా అనగానే పిల్లల దగ్గరకు వచ్చి, కానీ మన రుమకు మంచి హ్యాబిట్ ఉంది సుమా యాజ్ అ మదర్. వెంటనే అక్కడికి వచ్చి, కిరణ్, ఐ మేడ్ ద మిస్టేక్. నాన్న, నాకు తెలియలేదు. రోజు ఇంత చిన్న విషయం జరిగినా, మీరు నన్ను బాధించినా, నా మాట వినకపోయినా, నన్ను ఎదిరించినా, మీరు ఏం చేసినా సరే, మీరు అటు వెళ్ళగానే ఇటు నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకునేదాన్ని. ఫోన్ చేసి మరీ చెప్పేదాన్ని, పిలిచి పిలిచి మరీ చెప్పేదాన్ని. ఇప్పుడు నాకు అర్థమైంది నేను చేసిన పొరపాటు ఏమిటో. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు నేను చెప్పను. ఏది చెప్పాలో అది మాత్రమే చెప్తాను. చూసారా వ్యూయర్స్, చిన్న హ్యాబిట్టే కానీ మన పిల్లల్ని పెంచుతున్నప్పుడు మన చెడు హ్యాబిట్ పిల్లల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో. ఈ కథ ఎందుకు తెచ్చానంటే, ఈ కథ ద్వారా నేను కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తల్లి అన్న ఆ స్త్రీమూర్తి అనేక విషయాలని కడుపులో పెట్టుకోవాలి. పిల్లలు అల్లరి చేస్తారు, ఏడిపిస్తారు, ఒక్కొక్కసారి మొండిగా ఉంటారు. అదే పనిగా అందరికీ చెప్పుకోకూడదు. మరి ఎవరికి చెప్పాలి మేడం అని మీరు అడగచ్చు. క్లోజ్ ఫ్రెండ్ ఉంది మీకు, కౌన్సిలింగ్ చేయగల కెపాసిటీ ఉంది ఆ ఫ్రెండ్కి, చెప్పుకోండి. ఎవరైతే పరులకు చెప్పరో వాళ్ళకి చెప్పుకోండి. వాళ్ళు మళ్ళీ మనసులో పెట్టుకోవాలి కదా సీక్రెట్గా, అట్లాంటి వాళ్ళకి చెప్పుకోండి. రెండోది, స్కూల్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి. ఎందుకు చదవట్లేదో కారణాలు ఏమిటో ఆవిడ వెతుకుతారు. అంతే తప్ప అదే పనిగా పిల్లల గురించి అందరికీ వ్యాప్తి చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ పేరెంటింగ్ ఆస్పెక్ట్. వ్యూవర్స్, I hope you have enjoyed it. Okay, I will meet you again in another episode. Bye bye.